ఇది చాలా షాకింగ్. అంటే అందరికీ పార్టీలకు అతీతంగా రాజకీయాల మీద అవగాహన ఉన్న అందరికీ కూడా షాకింగ్. మిట్ట మధ్యాహ్నం ఎండలో కుంభవృష్టి లాంటి వర్షం కురిసిన దానికంటే కూడా షాకింగ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేయడమే కాదు, రాజకీయాల నుండి తప్పుకుంటున్నాను అని చేసినటువంటి ప్రకటన. సరే, దీని వెనక ఏం జరిగింది, దీని ముందు ఏం జరగబోతుంది అన్నది వివరంగా మాట్లాడుకుందాం. మొదట విజయసాయి రెడ్డి గారి ప్రకటన యథావిధిగా కనుక చూస్తే యాజ్ ఇట్ ఈస్గా రాజకీయాల నుంచి నేను తప్పుకుంటున్నాను, రాజ్యసభ సభ్యత్వానికి రేపు 25వ తారీఖున రాజీనామా చేస్తున్నాను, ఏ రాజకీయ పార్టీలోనూ చేరడం లేదు, వేరే పదవులు ప్రయోజనాలు లేక డబ్బులు ఆశించో రాజీనామా చేయడం లేదు, ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తిగతం, ఎలాంటి ఒత్తిళ్లు లేవు, ఎవరూ ప్రభావితం చెయ్యలేదు, 4 దశాబ్దాలుగా 3 తరాలుగా నన్ను నమ్మి ఆదరించిన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉన్నాను, 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్ గారికి, నన్ను ఇంతటి ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన భారతమ్మ గారికి సదా కృతజ్ఞతుడిని, జగన్ గారికి మంచి జరగాలని కోరుకుంటున్నా, పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, రాజ్యసభలో ఫ్లోర్ లీడర్గా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్టీ మరియు రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో శక్తి వంచన లేకుండా కృషి చేశా, కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వారధిలా పనిచేశా, దాదాపు 9 సంవత్సరాలు ప్రోత్సహించి కొండంత బలాన్ని మనోధైర్యాన్ని ఇచ్చి తెలుగు రాష్ట్రాల్లో నాకు గుర్తింపునిచ్చిన ప్రధాని మోడీ గారికి, హోంమంత్రి అమిత్ షా గారికి ప్రత్యేక ధన్యవాదాలు. టీడీపీతో రాజకీయంగా విభేదించా, చంద్రబాబు గారి కుటుంబంతో వ్యక్తిగతంగా విభేదాలు లేవు, పవన్ కళ్యాణ్ గారితో చిరకాల స్నేహం ఉంది, నా భవిష్యత్తు వ్యవసాయం. సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఆదరించిన నా రాష్ట్ర ప్రజలకి, మిత్రులకి, సహచరులకి, పార్టీ కార్యకర్తలకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను అని విజయసాయి రెడ్డి గారు తన ప్రకటనలో ఇవన్నీ పేర్కొన్నారు. సో దీని వెనక ఏం జరిగి ఉంటుంది, ముందు ఏం జరగబోతుంది, ఈ వివరాలన్నీ రాబోయే ఎపిసోడ్స్లో మాట్లాడుకుందాం.